అందరికీ వెల్కమ్. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 సిలబస్ ఒకసారి ఈ వీడియోలో చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఎగ్జామ్‌లో మనకి 2 స్టేజెస్‌లో ఎగ్జామ్ జరుగుతుంది. ఫస్ట్ వన్ స్క్రీనింగ్ టెస్ట్. ఇది క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ టెస్ట్ ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్‌లో మనకి ప్రిలిమ్స్‌లో 150 మార్క్స్‌కి ఉంటుంది. అందులో 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. 5 సబ్జెక్ట్స్ ఈక్వల్ క్యా ఈ 5 సబ్జెక్ట్స్‌కి కూడా ఈక్వల్ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. అందులో మనకి ఇండియన్ హిస్టరీ 30 మార్క్స్, అలాగే ఇండియన్ జియోగ్రఫీ 30 మార్క్స్, ఇండియన్ సొసైటీ 30 మార్క్స్, అలాగే కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఈ 5 సబ్జెక్ట్స్ కూడా ఉంటే, ఈ 5 సబ్జెక్ట్స్‌కి టోటల్ 150 మార్క్స్‌కి ఇవ్వడం జరిగింది. ఇందులో నెగెటివ్ మార్కింగ్ మనకుంటది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ ప్లస్ మెరిట్ తీస్తారు. ఈ మెరిట్‌లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే మెయిన్స్‌కి అర్హులవుతారు. ఇప్పుడు ఇండియన్ హిస్టరీలో మనకి ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ ఈ 3 కవర్ చేయాలి మీరు. ఏపీ హిస్టరీ కూడా చదివితే మెయిన్స్‌కి కూడా మనకు కవర్ అవుతుంది. నెక్స్ట్ జియోగ్రఫీలో మనకి 30 మార్క్స్‌కి ఇండియా అండ్ వరల్డ్ ఫిజికల్ జియోగ్రఫీ ఉంటుంది. అలాగే ఎకనామిక్ జియోగ్రఫీ అండ్ హ్యూమన్ జియోగ్రఫీ ఇది ఇండియా, ఏపీ 2 కలిపే చదవాలి. నెక్స్ట్ వచ్చి మనకి ఇండియన్ సొసైటీలో 30 మార్క్స్ వస్తే అందులో ప్రెజెంట్ ఉన్న సొసైటీ యొక్క స్ట్రక్చరు, సోషల్ ఇష్యూస్ చిన్నపిల్లల మీద, ఉమెన్స్ మీద జరుగుతున్నవన్నీ ఇవన్నీ సోషల్ ఇష్యూస్‌లో కవర్ అవుతాయి. తర్వాత వెల్ఫేర్ మెకానిజం అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మైనారిటీసు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీస్ వీళ్ళకి సంబంధించిన వెల్ఫేర్ స్కీమ్స్ ఇవన్నీ కూడా ఇండియన్ సొసైటీలో మనకు కవర్ అవుతాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్‌లో మనకి 3 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ స్టేట్. సో, ఈ 3 కూడా చాలా ఇంపార్టెంటు. కరెంట్ అఫైర్స్ డైనమిక్ సబ్జెక్ట్ కాబట్టి మనకి జియోగ్రఫీ కవర్ అవుతది, పాలిటీ కవర్ అవుతది, సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా కవర్ అవుతుంది. సో, కరెంట్ అఫైర్స్ మాత్రం మీరు రెగ్యులర్‌గా చదువుతూ ఉండాలి. ఇన్‌స్టంట్‌గా 6 మంత్స్ బుక్, 1 మంత్ బుక్ చదివితే మీకు ఎంత గింజుకున్నా అవి ఎక్కవు. కరెంట్ అఫైర్స్ అనేవి డైలీ జరగాల్సిన యుద్ధం. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ 30 మార్క్స్‌కి బేసిక్ లాజికల్ రీజనింగ్, అలాగే మెంటల్ ఎబిలిటీ అండ్ బేసిక్ న్యూమరసీ ఉంటది. ఇది 10థ్ స్టాండర్డ్, ఇంటర్ స్టాండర్డ్ ఆ రేంజ్‌లోనే ఉంటది. మీరు ఫోకస్ చేసి నేర్చుకుంటే ఇందులో 30కి 25 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు మీరు. ఇది ప్రిలిమ్స్‌లో ఉన్న సబ్జెక్ట్స్. టోటల్ 5 సబ్జెక్ట్స్ 5 × 30 150 మార్క్స్‌కి. ఇందులో గవర్నమెంట్ మెరిట్ తీస్తుంది. ఆ మెరిట్‌లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే మెయిన్స్ ఉంటుంది. ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామినేషన్‌కి సంబంధించిన సిలబస్ చూద్దాం. ఇందులో మనకి 300 మార్క్స్‌కి ఉంటుంది టోటల్. దీంట్లో మనకి 2 పేపర్స్ ఉంటది. పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1లో కూడా పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఉంటుంది. ఇందులోని పార్ట్ ఏలో మనకి ఏపీ హిస్టరీ ఉంటుంది. ఏపీ హిస్టరీలో మనకి ఏన్షియంట్ అండ్ మిడివల్ రాజ్యాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఉంటుంది. అలాగే మోడర్న్ ఆంధ్ర అండ్ బ్రిటిష్ రూల్ అంతా కూడా ఏపీ హిస్టరీయే. ఆంధ్ర మూవ్‌మెంటు అండ్ 1953 ఫార్మేషను అండ్ 1953 నుంచి 2014 ఏదైతే ఏపీ రికగ్నైజేషన్ యాక్ట్ ఉందో దీనికి సంబంధించి ఇంతవరకు కూడా మీకు ఏపీ హిస్టరీ కవర్ అవుతుంది. ఏపీ హిస్టరీ మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ఇందులోనే మనకి చాలా వెయిటేజ్ ఉంటది. ఏపీ హిస్టరీని నెగ్లెక్ట్ చేయొద్దు. ఇది ప్రిలిమ్స్ అప్పటి నుంచే చదువుతూ వెళ్ళండి. నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే బేసిక్ టాపిక్స్ మొత్తం చదవాలి మీరు. డైనమిక్‌తో కలిపి చదవాలి. అంటే కరెంట్ అఫైర్స్‌తో మిక్స్ చేస్తూ చదవాలి. స్టాటిక్ సబ్జెక్ట్స్ అడగడం ఎప్పుడో మానేశారు. ఇదంతా స్టేట్మెంట్ బేస్డ్ ఫార్మ్ ఇప్పుడు ప్రెజెంట్. సో, మీరు పాలిటీని కరెంట్ అఫైర్స్‌తో లింక్ చేస్తూ చదవాలి. కరెంట్ అఫైర్సే చాలా సబ్జెక్ట్స్‌ని కవర్ చేస్తుంది. ఇది పేపర్ 1లో పార్ట్ ఏ 75 మార్క్స్, పార్ట్ బి 75 మార్క్స్. నెక్స్ట్ పేపర్ 2లో మనకి 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఇండియా అండ్ ఏపీ ఎకానమీ 75 మార్క్స్‌కి. ఇందులోని ఎకానమీకి సంబంధించి నేషనల్ ఇన్కమ్ ప్లానింగు, మనీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, అగ్రికల్చర్ స్కీమ్స్, ఇండస్ట్రీ సెక్టార్స్, ఏపీ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఇందులో మీరు ఎకనామిక్ సర్వే అనేది ఒకటి ఉంటది. అది ఇండియా రిలీజ్ చేస్తది. అలాగే ఏపీకి సంబంధించిన గవర్నమెంట్ కూడా రిలీజ్ చేస్తది. ఇవి చాలా ఇంపార్టెంటు. ఆంధ్రప్రదేశ్ స్కీమ్స్, గవర్నమెంట్ స్కీమ్స్, నేషనల్‌వి అన్నీ కూడా క్లియర్‌గా చదవాలి. ఎకానమీ కూడా మీకు కరెంట్ అఫైర్స్‌లో చాలా వరకు కవర్ అవుతుంది. సో, ఎకానమీ
కవర్ చేయాలంటే కరెంట్ అఫైర్స్లో మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇది 75 మార్క్స్కి. నెక్స్ట్ ఎస్ఎన్టీ. ఎస్ఎన్టీలో కూడా చాలామంది స్టాటిక్కి ప్రిపేర్ అవుతారు, కానీ ఎస్ఎన్టీ అంటేనే డైనమిక్. ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీ, మిషన్స్, పాలసీస్ ఇవన్నీ ఎప్పుడో ఓల్డ్ ఆర్ట్తోటి కంపేర్ చేస్తూ మనకు స్టేట్మెంట్ బేస్డ్ ఫామ్ చేసి క్వశ్చన్ ఇస్తాడు. కానీ ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ చదివితేనే మీరు ఇవన్నీ కవర్ అవుతాయి. ఇందులో టెక్నాలజీ, మిషన్స్ అండ్ పాలసీ, అలాగే ఎనర్జీ మేనేజ్మెంటు, ఎకో సిస్టమ్, ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో బయోడైవర్సిటీ అది కూడా చదవాలి. అలాగే పొల్యూషన్ కంట్రోల్, వేస్ట్ మేనేజ్మెంటు, పబ్లిక్ హెల్త్కి సంబంధించి ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో కవర్ అవుతాయి. మీరు అందరూ ఏం చేస్తారంటే ఏపీపీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్ళి సిలబస్ ఉంటుంది, సిలబస్ పీడిఎఫ్. ఆ పీడిఎఫ్ నేను కావాలంటే ఈ వీడియో కింద అటాచ్ చేస్తాను. అదొకసారి మీరు క్లియర్గా చూడండి. క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది. అందులో ఉన్న టాపిక్స్ సబ్జెక్ట్ అయితే చాలా పెద్దది, కానీ మనం ఒక ప్రీ ప్లాన్డ్గా వెళ్తే ఎగ్జామ్ వచ్చినప్పుడు కాకుండా ఎగ్జామ్కి ముందు నుంచి ప్రిపేర్ అయితే వెళ్తే మనం చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో గ్రూప్ 2లో మనకి టోటల్గా ప్రిలిమ్స్ 150 మార్క్స్కి 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇందులో మెరిట్ వచ్చిన వాళ్ళకి మెయిన్స్ వస్తుంది. మెయిన్స్లో మనకి 2 పేపర్స్ ఉంటాయి, 150, 150. ఈ 150 పేపర్ 1లో 2 పార్ట్స్ ఉంటాయి, పార్ట్ ఏ, పార్ట్ బి. అలాగే పేపర్ 2లో కూడా పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటాయి. టోటల్గా అన్నీ కలిపి మెరిట్ వచ్చిన వాళ్ళకి చిన్న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అందులో కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి జాబ్ వస్తుంది. సో సబ్జెక్టు పెద్దదిగా ఉందని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. ముందు నుంచి ప్రిపేర్ అవుతూ వెళ్తే ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో ఒకరు క్రాక్ చేశారంటే ఖచ్చితంగా మనం కూడా క్రాక్ చేయగలం. ట్రస్ట్ యువర్ సెల్ఫ్.